జై భీమ్. ఈరోజు అనగా జూలై 20వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా చేరిన రోజు. అంటే ఎన్నుకోబడ్డాడు 1942 జూలై 20న. అప్పుడు వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ లిన్ లిత్గో, అతను తర్వాత బ్రిటిష్ ప్రధాని కూడా అవుతాడు. లార్డ్ లిన్ లిత్గో వైస్రాయ్గా ఉన్నటువంటి కౌన్సిల్లో లేబర్ మెంబర్ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే మనకి ఇప్పుడు లేబర్ మంత్రి లాంటిది అనమాట. అంటే కార్మిక శాఖ మంత్రి దానికి సమానం. ఈ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఎన్నుకోబడ్డాడు, కారణాలేంటి, తను ఏం చేశాడు, మనం ఏమి నేర్చుకోవాలనేది చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు దయచేసి మొత్తం చూడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే ఎందుకు తీసుకున్నారు? అంతకంటే ముందు ఎవరున్నారు? ముందు కూడా కౌన్సిల్లో కొంతమంది భారతీయులు తీసుకున్నారు, కానీ ఆ సంవత్సరం విస్తరించాలనుకున్నారు. అంటే కౌన్సిల్ని విస్తరించాలనుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ విస్తరించే క్రమంలో భారతదేశం నుంచి ఒక గొప్ప వ్యక్తికి అవకాశం ఇవ్వటం ద్వారా మరి వారి యొక్క ఉద్దేశాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఈ తెలుసుకునే క్రమంలో మనం కొన్ని విషయాల్ని చర్చించుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంలో ఒక బాల కార్మికుడిగా ఒక మిల్లులో పనిచేస్తాడు. నెంబర్ 1 పాయింట్. అంటే అలాంటి బాల్యంలో మిల్లు కార్మికుడిగా ఎటువంటి హక్కులు లేని సమయంలో కార్మికుడిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కార్మికుల కోసం హక్కులను రూపకల్పన చేయటం అనేది చాలా గొప్పగా